ఈరోజు డోన్ మండలంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, అదేవిధంగా అగ్రికల్చర్ ఏఓ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం డోన్ పట్టణం మరియు డోన్ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో వాటిని ప్రభుత్వ అనుమతి లేకుండా నకిలీ విత్తనాలు, అదేవిధంగా యూరియా, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి విత్తనాల కలిపేసేటువంటి మందులు కూడా అధిక ధరలకు నకిలీ మందును కూడా రైతులకు ఇస్తా ఉన్నారు. దీన్ని కట్టడి చేయడంలో అధికారులు ఇంతవరకు పూర్తి వైఫల్యం చెందారని సిపిఐ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మరి ఈరోజు రోహిణి కార్తీ, మరి నెక్స్ట్ కూడా మెరిశాల కార్తీ వస్తూ ఉన్నాయి. రైతులంతా కూడా కందులు, ఆముదాలు, వేరుశెనగ, టమోటా, మిరప తదితర పత్తి పంటలు వేసేటువంటి సమయం ఆసన్నమైంది. రైతులు వేసేటువంటి పంటలను ఆసరాగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ అంతా కూడా మరొక సిండికేట్గా ఏర్పడి నకిలీ విత్తనాలు మరి వాటికి రిసిప్ట్లు కూడా అయినటువంటి పరిస్థితి ఈ డోన్ పట్టణంలో నెలకొంది. తక్షణమే ఉన్నటువంటి అధికారులు స్పందించి ఎవరైతే ఫర్టిలైజర్స్లో మరి నకిలీ విత్తనాలు, మందులు, ఎరువులు అమ్ముతా ఉన్నారో వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి వీలైతే ఆ షాపులను కూడా సీజ్ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులందరినీ కూడా ఏకం చేసి ఈ డోన్ పట్టణంలో మరి అవినీతికి పాల్పడుతున్న, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఫర్టిలైజర్లను సీజ్ చేసేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ దశల వరకు ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎస్ కులశేఖర్, సిపిఐ డోన్ మండలం.